ఖాళీ దొరికిందనుకోండి, మన ఇంటిని శుభ్రపరుచుకునే దానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ మన బాడీని శుభ్రం చేసుకునే దానికి ఏది ముఖ్యమో మీకు తెలుసా? అది ఫైబర్. చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్, మినరల్స్ అని ఏవేవో అనుకుంటూ ఉంటారు. ఫైబర్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఫ్రీక్వెంట్‌గా దొరుకుతుంది. అందువల్ల అందరూ ఎక్కువేందంటే వాటి మీద పడుతూ ఉంటారు. కానీ ఈ ఫైబర్ అనేది ఎంత అవసరం మీకు తెలుసా? ఈ ఫైబర్ గనుక అడిక్యువేట్‌గా మనం గనుక ఫుడ్‌లో ఉండేలాగా చూసుకుంటే, ఈ చాలా జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. మన గట్‌ని క్లీన్ చేస్తుంది. ఈ ఊబకాయాన్ని తగ్గిస్తుంది. షుగర్ లాంటి జబ్బులు రాకుండా, క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వాటిలో దొరుకుతుంది. అంటే ఈ అవిసె గింజలు, కందిపప్పు, శనగలు, ఈ ఓట్స్, ఇంకా గోధుమలు, అందులో యాపిల్, స్ట్రాబెర్రీ, పియర్స్ ఇలా అన్నమాట. కనీసం 30-35 గ్రామ్స్ కనుక ఫైబర్ ఉండేలాగా చూసుకున్నామంటే, మనం చాలా జబ్బుల నుంచి మనం బయటపడొచ్చు. అందువల్ల ఫైబర్‌ని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయొద్దు. ఫైబర్‌ని రెగ్యులర్‌గా మీరు డైట్‌లో ఉండేలా చూసుకోండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏదైనా గనక డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పోస్ట్ చేయండి.